ఇప్పుడు కళ్ళజోడు లేకుండా మన సర్జరీల గురించి అయితే మాట్లాడుకున్నాము. కానీ కొంతమందికి సర్జరీ వద్దు సార్, నాకు కళ్ళజోడుతో బాగుంది, కానీ కళ్ళజోడు లేకుండా ఒక చిన్న ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, వేర్ ఐ నీడ్ నాట్ యూస్ స్పెక్స్ అంటే అవి కాంటాక్ట్ లెన్సెస్. కాంటాక్ట్ లెన్సెస్లో అతి ముఖ్యమైనది ఏంటంటే హైజీన్. ఎందుకంటే ఈ పదార్థం ఏదైతే ఉందో డైరెక్ట్ మీ కన్నుకు టచ్ అవుతుంది. సో మీరు పెట్టుకునేటప్పుడు, మీరు తీసేటప్పుడు, మీరు దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు అట్మోస్ట్ హైజీన్ పాటించడం ముఖ్యం. సో ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్స్ అనేది ఒక సొల్యూషన్లో ఉండాలి. మీరు పెట్టుకునే ముందర మీ హ్యాండ్స్ క్లీన్ ఉండాలి, నెయిల్స్ తీసేసి ఉండాలి, నో నెయిల్ పాలిష్ ఆర్ నో మేకప్ ఆన్ ది ఐ, అండ్ హ్యాండ్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ డ్రై చేసుకుని మీరు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాక మళ్ళీ ఆ సొల్యూషన్ని తీసినప్పుడు రీప్లేస్ చేసి ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టాలి. కాంటాక్ట్ లెన్స్ వేసుకుని మాత్రం పడుకోకూడదు. ఎందుకంటే ప్రొలాంగ్డ్గా కాంటాక్ట్ లెన్స్ వేర్ జరిగితే ఇన్ఫెక్షను, ఇరిటేషను, రెడ్నెస్ ఇవన్నీ పేషెంట్కి రావడం జరుగుతుంది. దాంట్లో కాంటాక్ట్ లెన్స్ ఇన్ఫెక్షన్ చాలా డేంజరస్. సో వెంటనే ఒకవేళ మీ కన్ను ఎర్రగా అయినా, నెప్పుట్టినా, నీళ్లు కారుతున్నా వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారని చెప్పాలి, ఎన్ని గంటలు వాడుతున్నారో చెప్పాలి, ఏ టైప్ లెన్స్ వాడుతున్నారో చెప్పాలి. అండ్ కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నప్పుడు కూడా మీరు అట్ ఏ స్ట్రెచ్ 7 hours to 8 hours ఈజ్ ద సేఫ్ టైం. కొత్త లెన్సెస్ వచ్చాయి వేర్ యూ కెన్ యూజ్ అప్ టిల్ 12 hours ఆర్ 16 hours, బట్ అడ్వైజబుల్ 8 to 9 hours కంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు వేర్ ఏ కాంటాక్ట్ లెన్స్. తీసేటప్పుడు కూడా చేతులు క్లీన్గా చేసుకుని సొల్యూషన్ మార్చుకుని తీసి మళ్ళీ అదే సొల్యూషన్లో వేయాలి. నీళ్ళతో కడగడము, శానిటైజర్తో కడగడము ఇట్లాంటివి చేయకూడదు. ఆ పర్టికులర్ సొల్యూషన్ ఏదైతే కాంటాక్ట్ లెన్స్తో ప్రిస్క్రైబ్ అయ్యిందో అదే సొల్యూషన్ వాడితే ఆ కాంటాక్ట్ లెన్స్ హెల్త్ బాగుంటుంది, మీకు హైజీన్ ఉంటుంది, ప్లస్ శానిటైజ్ కూడా అవుతుంది. కాంటాక్ట్ లెన్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. డైలీ డిస్పోజబుల్ ఒకటి, మంత్లీ డిస్పోజబుల్ ఒకటి, ఇయర్లీ డిస్పోజబుల్ ఒకటి. ఈ డైలీ డిస్పోజబుల్ అనేది మీరు ప్రతిరోజు ఒక కొత్త ప్యాకెట్ లాంటిది ఓపెన్ చేసి పెట్టుకుంటారు, పాడేస్తారు. దీంట్లో మీకు మెయింటెనెన్స్ అలాంటివి ఏమి ఉండవు. మంత్లీ డిస్పోజబుల్లోనే మేజర్ మెయింటెనెన్స్ ఉంటుంది, మంత్లీ అండ్ ఇయర్లీ. ప్రతిరోజు తీయాలి అండ్ పెట్టుకోవాలి. ఈ మంత్లీలో కూడా 3 months డిస్పోజల్ ఉంటుంది, 6 months డిస్పోజబుల్ ఉంటాయి. 3 months అంటే మీకు 3 sets వస్తాయి. ప్రతి నెల మీరైతే మార్చాలా, మీరు ఇంకో సెట్ వాడాలా. మీకు అది బాగున్నా బాగాలేకపోయినా మీరు 1 month అయితే ఓపెనింగ్ అయ్యాక అది డిస్కార్డ్ చేసి ఇంకోటి తీసుకోవడం బెటర్. అట్ ఏ స్టెచ్ ఆ మంత్లీ డిస్పోజబుల్ అనేది ఒక నెల వాడచ్చు. ఈవెన్ 6 monthly కూడా మీకు 6 packets వస్తాయి. సో మీరు వాడాల్సింది ఒకటే నెలకి. ఇయర్లీ అనేవి మీకు ఒకటే సెట్ వస్తుంది, మొత్తం ఇయర్ అదే వాడతారు. సో అది అతి జాగ్రత్తగా వాడాలి. అది ఏదైనా పోయిందంటే మీకు యు ఆర్ లూజింగ్ ఆన్ 1 year ఆఫ్ లెన్సెస్.